రైట్కి బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ నిబంధనను అతిక్రమిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపై కనిపిస్తే సీజ్ చేస్తామని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆమె హెచ్చరించారు. ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు నడుచుకోవాలని సూచించారు. నిజామాబాద్లో ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థల స్కూల్ బస్సులను తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనం నగరంలోని ఎన్టీఆర్ మన పూలం చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే తనిఖీలో భాగంగా విద్యార్థులు ఎంతమంది స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, అయితే మొత్తం ఫిట్నెస్కు సంబంధించి ఏమేమి ధృవపత్రాలు ఉన్నాయని కోణంలో అయితే విచారణ చేపడుతున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే నిజామాబాద్ ఆర్టీఏ అధికారులు అయితే ఇప్పటికైతే కొన్ని బస్సులను అయితే సీజ్ చేశారు. మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఇప్పటికైతే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా డిటిఓ దుర్గా ప్రమీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని బస్సులు సీజ్ చేశారు? లాస్ట్ 3 days నుంచి మేము చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపుగా ఫిట్నెస్ లేని ఒక 10 vehicles అయితే సీజ్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్న వెహికల్స్లో దాదాపు 700 vehicles ఉంటే 500 వరకు మనం ఫిట్నెస్ ఇచ్చాము. ఇంకేమైతే ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయో త్రూఅవుట్ నిజామాబాద్ మొత్తం అంతా కూడా మేము స్పెషల్ చెకింగ్లో కవర్ చేస్తున్నాం. అదే ఇప్పటి వరకు విద్యా సంస్థలు నిజామాబాద్లో చాలా మట్టుకు ఉన్నాయి. ఈ ఫిట్నెస్ లేని బస్సులు అయితే రోడ్ల మీద తిరుగుతున్నాయి. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఫిట్నెస్ లేని ఏ బస్సు కూడా రోడ్డు పైన తిరగడానికి అర్హత లేదు. మేము అట్లాంటి బస్సెస్ ఏమున్నా కానీ స్పెషల్ చెకింగ్ పెట్టిన ఉద్దేశమే అది. ఒకవేళ మిస్ అయ్యే కనుక రోడ్డు మీదకి వచ్చి ఇట్లా పిల్లల్ని క్యారీ చేస్తున్నాయంటే ఏ బస్ని కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. యాజమాన్యాలపై కూడా యాక్షన్ తీసుకుంటాం. అయితే బస్సులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకొని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించి ఎలాంటి నోటీసులు ఇస్తున్నారు? సీటింగ్ కెపాసిటీకి సంబంధించి మేము ఏదన్నా కానీ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓనర్స్కి కానీ అదే యాజమాన్యాలకు కానీ డ్రైవర్లకు కానీ అలానే పేరెంట్స్కి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ విషయంలో చేయాలని డిసైడ్ అయ్యాము. ఒక నిర్ణయం అయితే తీసుకున్నాము. ఇంతకు మించి సీటింగ్ కెపాసిటీ మీద ఇంకా రోడ్డు మీదకి వస్తే కనుక మేము వెహికల్స్ని సీజ్ చేస్తాం. ఇంకోటి మెయిన్ నిజామాబాద్లో విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులలో నిబంధనలు పాటిస్తలేరు. అంటే మెయిన్గా గ్లాసెస్ కానివ్వచ్చు, గ్లాసెస్ తొలగించి వాటి ప్లేస్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా రవాణా శాఖ నిబంధనల్ని ఎవరు అతిక్రమించినా ఈ స్కూల్ బస్సు ఓనర్స్ స్కూల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు అట్లాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే కూడా బండిని సీజ్ చేయడం జరుగుతుంది. అయితే శాఖ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వాటిపై వారి విద్యా సంస్థలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని డిటిఓ దుర్గా ప్రమీల గారు చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆంజనేయులు, 19 TV నిజామాబాద్. మీరు ముగ్గురు వెనకాల కూర్చుంటారా? ఎక్కడి నుంచి వస్తారు మీరు అందరూ? This speaker program